ఇప్పుడు నేను పాలకూర మామిడికాయ పప్పు చేయబోతున్నానండి. తాలింపుకి ఆయిల్ వేస్తాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు కొట్టేసానండి దీంట్లో. దీనిలో ఒక టీ గ్లాస్ పప్పు ఉడకబెట్టుకున్నానండి. ఒక కప్పు పాలకూర, ఒక పావు కప్పు మామిడికాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయ, ఓ స్పూన్ ఉప్పు, ఓ స్పూన్ పసుపు, ఓ స్పూన్ కారం, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అండి, ఎక్కువ పోయాను. ఈ పప్పు యాసిస్ ముందే ఉడికిపోయింది కదా దీంట్లో. ఇప్పుడు నేను వెయిట్ పెట్టి మూత పెడతానండి. నెక్స్ట్ వచ్చి చూద్దాం. ఈ సౌండ్ 3 సౌండ్ల చేత చేస్తాను. ఇప్పుడు వెయిట్ తీసి చూస్తామండి. ఇప్పుడు అయిపోయినట్టండి పప్పు, పాలకూర మామిడికాయ పప్పు. నేను దీని లోపల మామిడికాయ కావాలి వేసాను, ఎందుకంటే టమాటా వేస్తే మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదండి, మంచిది కాదు ఒంటికి, అందుకు ఇలా వేయవలసి వచ్చింది. ఇంకోటి నేను పప్పులు ఎక్కువ మామిడికాయ వాడతానండి, చింతపండు ఎక్కువ వాడను. ఇప్పుడు నేను డిష్లో వేసి చూపిస్తానండి. పాలకూర మామిడికాయ పప్పు రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీరు నా ప్రొసీజర్ చేస్తారు, చాలా బాగుంటుందండి. మీకు అది డిఫరెన్స్ కూడా తెలియదు. మనం చింతపండు వేసింది, మామిడికాయ వేసింది కూడా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అది గుడ్ ఫర్ హెల్త్ కూడా మీకు. ఓకే అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్స్ కూడా ఉంటే పెట్టండి మీరు. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండి.